హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాతో కబుర్లు. ఇవాల్టి మన వీడియో కరకరలాడే కారపూస అండి. మన సంక్రాంతి పండుగ దగ్గరికి వచ్చేసింది. పండుగ అంటేనే పిండి వంటలు. ఇప్పుడు ఏ విలేజ్కి వెళ్ళినా, ఏ ఇంటి ముందుకు వెళ్ళినా గుమగుమలాడుతూ పిండి వంటల వాసన ఆ ఊరు మొత్తం వస్తూ ఉంది. ఎందుకంటే పండుగ దగ్గరికి వచ్చింది కాబట్టి అందరం పిండి వంటలు స్టార్ట్ చేస్తూ వచ్చాము. మనం కూడా నిన్నటి నుంచి స్టార్ట్ చేసేసాము. నిన్న చకోడీలు చేస్తున్నాను. స్వీట్ షాప్లో ఎలాగైతే చకోడీలు వస్తాయో సేమ్ టు సేమ్ అలాగే వచ్చినాయి. అంత బాగా క్రిస్పీగా తింటూ ఉంటే నోట్లో అసలుకి అంత గుల్లగా భలే వచ్చింది. ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్ని విజిట్ అయ్యి చకోడీలని చూసేసేయండి. అయితే ఇవాళ మనము కారపూస చేసుకుందాము. ఈ కారపూసని ప్రాంతానికి, ఇంటికి, చేతిని బట్టి రకరకాలుగా పిలుస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అయితే ఇవాళ నేను ఎలా చేశానో ఈ సంక్రాంతి పండుగకి మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి వీడియోలోకి వచ్చేసేయండి. ముందుగా నేను 2 గ్లాసుల పొడి పిండిని తీసుకున్నాను. పొడి పిండి అంటే బియ్యాన్ని బాగా కడుక్కునేసి 1 గంట సేపు నానబెట్టి ఎండలో ఎండబెట్టేసి ఆ బియ్యాన్ని తీసుకువెళ్ళి మరపట్టించుకొచ్చిన ఆ బియ్య పిండిని పొడి పిండి అంటారు. దీన్ని నేను 2 గ్లాసులు తీసుకున్నాను. అట్లాగే 1 గ్లాసు శనగపిండి తీసుకున్నాను. కారపూసకి శనగపిండి పడితేనే మంచి రుచిగా ఉంటుందన్నమాట. అందుకని శనగపిండితోనే కారపూస చేయాలి. ఎప్పుడు కూడాను రుచిని రెట్టింపు చేస్తుంది శనగపిండి. అయితే అందులోకి 1 స్పూను సాల్టు, 1 స్పూను వాము, అలాగే 1 స్పూను ఎండు కారం పొడి వేసుకునేసి బాగా కలపాలి. బాగా అంటే పిండి 2 పిండులు ఉప్పు, వాము, కారం మొత్తము కూడా ఈక్వల్గా బాగా కలపాలన్నమాట. అంటే అంతా కూడా బ్యాలెన్సింగ్గా కలుపుకోవాలి. ఈ పిండి కలిపే దాంట్లోనే మన కారపూస అనేది చక్కగా వస్తుంది. ఎందుకు అంటే పిండిలో ప్రతి ఒక్కటి కూడా అంటే శనగపిండి కానీ, కారం, ఉప్పు, వాములు కానీ ఇవన్నీ కూడా ఈక్వల్గా కలవాలి. అలా కలిస్తే మనకి పిండి అనేది బాగా చక్కగా అన్నీ సరిపోయి బ్యాలెన్సింగ్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇలా కలుపుకునేసిన తర్వాత దీనిలోకి వాటర్ కొద్దిగా వేసుకుంటూ అలా తడుపుకుంటూ పిండిని కలుపుకుంటూ రండి. ఒకేసారి వాటర్ మొత్తం వేయకండి. వేసేస్తే అది లూజ్ అయిపోవటమో లేకపోతే అంత టేస్ట్ ఉండదన్నమాట. ఇలా నీళ్ళతో బాగా కలిపాము అంటే, పిసికినట్టు కలిపాము అంటే ఆ పిండిలో ఉండే జిగురు మొత్తము బాగా వస్తుంది. ఆ జిగురు నుంచి మనకి క్రిస్పీనెస్ అనేది రెట్టింపు అవుతుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకని నేను కొద్దిగా వేస్తూ ఇలా కలుపుకుంటూ ఉన్నాను. ఇలా బాగా కలిపేసాము అంటే ఇది చపాతీ పిండిలాగా వస్తుంది. కానీ గట్టిగాను రాదు, అలానే లూజ్గాను రాదు. చాలా బాగా వస్తుంది. కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడు కూడా ఇలా ఉండాలి. పిండిని చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా సుత్తి మెత్తగా చక్కగా ఈక్వల్గా వచ్చేసేయాలి. ఇలా వస్తే మాత్రమే మనకి కారపూస గొట్టాల్లోకి బాగా దిగుతుంది పిండి. అలాగే ఆ పిండిని స్ట్రక్చర్ చూస్తుంటేనే చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. అంత సాఫ్ట్గా మనకి ఇక్కడ వచ్చింది అంటే ఇది మనకి ఈరోజు కారపూస చాలా అంటే చాలా బాగా వస్తుంది అని అర్థం అనమాట కదా. చూడండి పిండి కూడా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంది అంటే గొట్టంలోకి చక్కగా దిగిపోతుంది. అయితే ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టేసేసుకోండి. ఆయిల్ పెట్టేసేస్తే అది కాగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఈ పిండి ముద్దని ఏ దీంట్లో చేసుకుందామో సెలెక్ట్ చేసుకుందాము. నేను ఇక్కడ అదిగోండి 1 స్టార్ ఉన్న ఆ ప్లేటు, 3 రంధ్రాలున్న ఒకటి. ఈ 3 రంధ్రాల దాంతో పిండిని ఆ గొట్టంలో వేసేసి అలా ఒత్తి చూపిస్తున్నాను. మీకు పిండిని వేసే వీడియో అనేది క్లిప్ అనేది మిస్ అయింది. కాకపోతే మీకు తెలిసిందే కదా, పిండి తీసుకుని ముద్దని అలా ఆ కారపూస గొట్టంలో వేసేసేయండి. అలా ఆ పేపర్ మీద అంటే ఆయిల్ పేపర్ మీద మీకు చూపిద్దామని అలా వేస్తున్నాను. అలా తీసి ఇక ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులో వేసేసుకోవటమే. ఎప్పుడూ కూడా ఇది చిన్నగా గనక మనం అలా ఒత్తాము అంటే రౌండ్గా మంచి షేప్గా వస్తుందన్నమాట.
అంటే ఎలా వస్తుంది, రౌండ్ షేప్లో మనం బయట మన షాపుల్లో కొనుక్కుంటే ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇప్పుడు నేను సింగిల్ అంటే ఒకటే రంధ్రం ఉన్న ఆ జంతిక వేస్తున్నాను చూడండి. ఇది స్టార్తో ఉంటుంది కాబట్టి గరుగ్గా వస్తుంది వేగిన తర్వాత. అలాగే ఎక్కువగా గుల్ల గుల్లగా వచ్చేసేస్తుంది. అంటే క్రిస్పీనెస్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ అవుతుందనమాట. ఈ సింగిల్ స్టార్ ఉంది చూసారు అది. అందులోనూ మనం రౌండ్గా అలా జంతికలాగా తిప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ కొంచెం స్పీడ్గా ఒత్తడం వలన షేప్లెస్గా వచ్చింది. మీరు నిదానంగా అలా ఒత్తేసుకునేసేయండి. ఇలా అవన్నీ డీప్ ఫ్రై చేసేసుకున్నాం కదా. ఆ డీప్ ఫ్రై చేసినవి తీసేసి మళ్ళీ ఇప్పుడు నేను క్లాత్లో వేసి చూపిస్తున్నాను. ఒక కర్చీఫో లేకపోతే ఏదైనా ఒక మంచి క్లాత్ తీసుకొని తడిపి దాంట్లో కూడా అలా జంతికలన్నీ వేసేసుకోండి. వేసేసి నూనెలో వేసి బాగా డీప్ ఫ్రై చేయండి. అయితే ఇక్కడ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా మనం ఆ జంతికని తీసి ఆయిల్లో వేసినప్పుడు బుస అని వస్తుందన్నమాట. బాగా బుడకలన్నీ వస్తాయి. జంతిక వేగిందా లేదా మనకి ఎలా తెలుస్తుంది? చూడండి, ఇప్పుడు ఆయిల్ ఎలా ఉందో అలా చాలా సప్పబడిపోతుందనమాట ఆయిల్. అంటే ఏమీ లేకుండా అసలుకి కామ్గా ఉంటుంది ఆయిల్. అలా ఉంది అంటే మన జంతిక అనేది పర్ఫెక్ట్గా వేగినట్టు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం అడ్జస్ట్ చేసుకునేటప్పుడే ఫ్లేమ్ని ఆయిల్ బాగా కాగుంటుంది కదా, సిమ్మర్లో పెట్టేయండి. పెట్టేసి ఇప్పుడు ఈ జంతికని తీసుకోండి. మీరు ఇలా క్లాత్ నుంచి తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకోండి. అలా పక్కకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా నేను చూపిస్తున్నాను చూడండి, అలా చేతిని అలా పెట్టుకుని అలా పైనుంచి అలా తీసుకుంటే బాగా కరెక్ట్గా వస్తుంది. దాన్ని తీసేసి మనం సిమ్మర్లో పెట్టుకుని ఉన్నాం కదా ఆయిల్, అందులో వేసేసుకోవటమే. మళ్ళీ చూడండి, క్లాత్ పైన అలా చేయి పెట్టేసేసేయండి. అంటే జంతికి పక్కన అలా పెట్టి అలా వేసేసేయండి. వేస్తే కరెక్ట్గా వచ్చేసేస్తుంది. ఎక్కడ కూడా విడిపోదు. మీరు నిదానంగా షేప్గా చేసుకుంటే కూడా అలాగే వస్తుంది. ఇప్పుడు చూడండి, జంతికి చూడండి ఎలా బుర అనేసి నురుగొస్తూ బాగా బుసబుస అని పొంగుతూ ఉంది కదా, అంటే ఇది ఇప్పుడు కాలుతూ ఉంది అని అర్థము. ఇలా రైట్ సైడ్ చూశారు అంటే ఆ జంతిక చూడండి, అక్కడ ఆ ప్లేస్ వరకు మాత్రమే చాలా కామ్గా ఉంది ఆయిల్. అంటే ఆ జంతిక అనేది వేగిపోయింది అని అర్థము. మీరు అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎర్రగానా తెల్లగానా కాదు. ఎందుకంటే మనం కారం తక్కువ వేసుకున్నాం కాబట్టి అది తెల్లగానే ఉంటుంది, అంతేగాని ఎర్రగా రాదనమాట. అందులోనూ నేను కారప్పొడి అనేది ఇంట్లో నేను దంపించుకున్న కారప్పొడి కాబట్టి రంగు కలపం కాబట్టి అలా ఉంటుంది. మనం బయట కొనుక్కునే కారప్పొడులు కొన్ని కలర్ కలుపుతూ ఉంటారు. ఆ కలర్ కలపడం వల్ల అవి ఎర్రగా అయిపోతాయి. మనం చూడండి, ఇంట్లో మన ఎండుమిరపకాయలు పట్టించిన కారం కాబట్టి ఆ విధంగా వస్తుంది. అంతేగాని ఇవి వేగలేదేమో అనుకుంటారేమో. మనకి ఆయిల్ అనేది సప్పబడిపోయింది అంటేనే మనకి అక్కడ మన జంతిక అనేది బాగా కాలిపోయింది అని అర్థము. అలా ఈ జంతికలన్నీ తీసేసుకోండి. అయితే జంతికలు వేయించుకునేటప్పుడు కూడా కిందకి పైకి అనుకుంటూ వేయించేసేయండి. అయితే ఇప్పుడు మనం ఇలా జంతికల్లాగా చేసుకున్నాం. ఇప్పుడు కారపూస చేసుకుందాం చూడండి. అలా మన ఏదైతే కారపూస గొట్టం ఉందో దాన్ని నిండుగా పిండి పెట్టుకుని అలా ఆయిల్లో డైరెక్ట్గా ఒత్తేసేయండి. మనం చిన్నవిగా అట్లా ఒత్తుకోవటం అనేది మనకి కొంచెం లేట్ అవుతుంది, ప్రాసెస్ లేట్ అవుతుంది, కొంచెం శ్రమ కూడా. అది డైరెక్ట్గా ఆయిల్లో పిండేసామనుకోండి చాలా అంటే చాలా బాగా వస్తుంది, మనకి శ్రమ తగ్గుతుంది. అలా వేసేసేసి పక్కన చేరేసుకుని కూర్చున్నాము అంటే అది వేగుతూ ఉంటుంది. ఇలా బాగా బుస అని వచ్చింది కదా, ఇలా వచ్చినప్పుడు ఒక్కసారి అలా తిప్పించుకొనేసేయండి. ఎందుకు, ఇది ఒకవైపే వేగుతూ ఉంటుంది. పైకి కూడా అలా తిప్పిచ్చేసేసామనుకోండి రెండు వైపులన బాగా వేగిపోతుంది. అందుకని చిన్నగా అలా కొంచెం మనకు ఆ స్పీడ్ అనేది తగ్గిన తర్వాత ఆ నురగా పొంగే విధానం కొంచెం స్పీడ్ తగ్గినాక అలా తిప్పించుకునేయండి. చూడండి ఇప్పుడు ఎలా ఉందో, రెండు పక్కల బాగా పర్ఫెక్ట్గా వేగిపోతుంది. 2 సెకండ్లు అలా దగ్గరున్నాము అంటే కారపూస అనేది ఇదిగోండి ఈ విధంగా వచ్చేసేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది చప్పబడిపోయింది ఆయిల్. ఇలా అయిపోయింది అంటే మన కారపూస అనేది బాగా వేగిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. చూస్తుంటేనే కరకరలాడుతూ క్రిస్పీనెస్ అనేది హైగా ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదే విధంగా అండి మనం జంతికలు వేసుకోవాలన్నా, లేదా కారపూస ఒత్తుకోవాలన్నా, లేదంటే వాంపూస అయినా మనం అక్కడ ప్లేట్ని మాత్రం అడ్జస్ట్ చేసుకుంటూ సేమ్ బ్యాటర్తో వేసేసుకోండి. మనం ఎన్ని కేజీలు కారపూస అయినా సరే ఆరామ్సే ఒత్తేస్తాము అంతే. చూడండి ఆయిల్ అలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే వాటికి అవి వేగుతూ ఉంటాయి.
మనం పక్కన వంట చేసుకోవచ్చు, ఏదైనా పని చేసుకుంటూ కూడా ఉండొచ్చు. అలా కూడా ఈ జంతికల్ని కానీ కారపూసని కానీ ఈజీగా చేసేయచ్చు. మనము మామూలుగా చిన్న చిన్నవిగా జంతికలు చేసుకున్నాం కదా, అవి ఇన్ జనరల్లీ ఏదైనా సారె పంచేటప్పుడో లేకపోతే ఎవరికైనా ఇచ్చేటప్పుడో అలా, లేదంటే అమ్మేటప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చిన్న చిన్నవి ఎందుకు, కౌంటెడ్గా ఇవ్వటానికి, కౌంటెడ్గా అందరికీ పంచడానికి అనమాట. అదే మనకి ఇంట్లో కనుకోండి ఇలా చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. డైరెక్ట్గా ఆయిల్లో అలా వేసేసాము అంటే చక్కగా వచ్చేస్తుంది, ఈజీగా మనకి పని అయిపోతుంది అనమాట. ఇలాంటివి ఎప్పుడూ కూడా ఎవరికైనా పంచేటప్పుడే చేస్తాము. ఎందుకు, సంక్రాంతి పండగ ఎవరో ఒకరు ఇంటికి వస్తూ పోతూ ఉంటారు, వాళ్ళకి పెట్టడానికి, వాళ్ళకి ఇచ్చి పంపించడానికి, లేకపోతే ఏదైనా సారెలు పంచడానికి, అలాంటప్పుడు మాత్రమే ఇలాంటి జంతికల షేప్లోవి చేస్తూ ఉంటారు. ఎందుకంటే బాగా కలిసి వస్తుంది, ఆట వస్తుంది, నలుగురికి ఎక్కువగా పంచొచ్చు అనే లెక్కతో చేస్తూ ఉండేవాళ్ళు ఇదివరకు మన వాళ్ళు. అయితే ఇప్పుడైతే మనకి అన్నీ షార్ట్ కట్స్ కదా, ఈజీగా వెరీ సింపుల్గా బాగా ఆయిల్ కాగిందా, దాంట్లో పిండిని మనం ఏదైతే మన పిండి పెట్టుకుంటున్నామో కారపూస పిండి అది అలా వేసేసేసి ఒత్తేసామా, బురుగంతా తగ్గిందా కొద్దిగా తిప్పిచ్చేసేసుకున్నామా, తర్వాత కామ్గా ఆయిల్ మొత్తం ఆగిపోయిందా తీసేసామా, అంతేనండి. చాలా సింపుల్. చూడండి ఎంత బాగా కరుమని ఉన్నాయో. ఆలోపే నేను చేస్తూ ఉన్నాను, అలా వీడియో తీస్తూ ఉన్నాను, మా ఇంట్లో వాళ్ళు తింటూ ఉన్నారు. అంత బాగుంది అసలుకి. ఎంత క్రిస్పీనెస్ వచ్చిందంటే చాలా అంటే చాలా క్రిస్పీనెస్ వచ్చేసేసింది. అలా మీరు కూడా మీ ఇంట్లో కూడా ఇలాంటి కారపూస కేజీనా, 2 కేజీలా, 3 కేజీలా కాదు, ఎన్ని కేజీలైనా సరే ఈజీగా చేసేయచ్చు. మార్నింగ్ స్టార్ట్ చేసేసాము స్టవ్ మీద అంటే అవి వేగుతూ ఉంటాయి, సైడ్ మన పనంతా చేసుకుంటూ వచ్చేయచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా ఇవి తీసుకొని కర నములుకుంటూ ఉండొచ్చు చక్కగా ఈవినింగ్ టైం. అయితే మీకు ఈ వీడియో నచ్చింది కదూ, ఇంకెందుకబ్బా ఆలస్యము, నేను చక్కగా ఒక్కసారి అలా లైక్ కొట్టేసేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అబ్బా. మళ్ళా రేపటి మరొక వీడియోలో కలుసుకుందాము. ఈ సంక్రాంతి పిండి వంటలు అనేది మనం ఒక 2-3 రోజులో 4 రోజులో కంటిన్యూస్గా పెడుతూ ఉంటాను. నిన్న మన చకోడీలు పెట్టాం కదా, చూడకపోతే ఒక్కసారి మన ఛానల్లో విజిట్ అవ్వండి, లేదు అంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి. ఓకేనా? అప్పటి వరకు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.